ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథంలోని శ్రేష్టమైన భాగాలను ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగమునకు ఆర్థిక సహకారం అందిస్తున్న వారు కీర్తిశేషులు సంద్రాల సువర్ణరత్నం గారి జ్ఞాపకార్థం శ్రీమతి రాజవేణి గారు హెడ్ మిస్ట్రెస్, శ్రీమతి జ్ఞానశలీనా గారు. ప్రభువు ఈ కుటుంబాన్ని దీవించాలని ప్రార్థించండి. రాజవేణి గారు, జ్ఞానశలీనా గారుల ఆదరణ కొరకు మీ ప్రార్థనల్లో జ్ఞాపకం ఉంచుకోండి. పరిష్కారం కార్యక్రమానికి ఈ కుటుంబం ప్రారంభం నాటి నుండి కూడా సహకారులు. దేవుడు వీరిని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాలం మీ పాదముల చెంతకు వచ్చి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మలను ఆరాధిస్తున్నాం. ప్రభు, మా ప్రేక్షకులను దీవించండి, వారికి రక్షణ భాగ్యము అనుగ్రహించండి. మీ యందు విశ్వాసం ఉంచేటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము ఈ ప్రజలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. రాజవేణి టీచర్ గారి కొరకు, జ్ఞానశలీనా గారి కొరకు వందనాలు. సువర్ణరత్నం అన్నగారు మీ సన్నిధిలో ఉన్నారు. మీ ప్రియ బిడ్డలు టీచర్ గారికి, జ్ఞానశలీనాకు మంచి ఆదరణ, నిరీక్షణ అనుగ్రహించండి. ఈనాటి రాత్రి కాలము ప్రత్యేకంగా ఎపిసోడ్ స్పాన్సర్స్ కొరకు నేను విజ్ఞాపన చేస్తున్నాను. ప్రభు, మీరే అనుగ్రహించండి. ప్రభు, ఇది మీ వలననే సాధ్యం కనుక కృప చూపండి. ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానం మా ప్రియ ప్రేక్షకులకు దీవెనకరమగునట్లు మీరు మాట్లాడండి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి కీర్తనల గ్రంథం 119వ దావీదు కీర్తన, 119వ కీర్తన ఎజ్రా రచయితగా కలిగిన ఈ కీర్తన మీ ముందు ఉంచుకోవాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఇప్పటికీ దావీదు కీర్తనలలో మనం ప్రాముఖ్యంగా ఈ ధ్యానాంశాలలో 119వ కీర్తన వరకు రాగలగటం మహాకృప. దీనిలో బైబిల్ గ్రంథం అంతటి కంటే అన్నిటిలో ఉన్నటువంటి పెద్ద అధ్యాయం ఈ 119వ కీర్తన. కాబట్టి దీనిలో ప్రవేశించడం ఇంచుమించుగా 50% బైబిల్ మనం వచనాలు పూర్తి చేసుకున్నాం. ఇది మహాకృప, ప్రభువు నుండి మనందరం పొందుకున్నాం. దేవుని యొక్క వాక్య ధ్యానములో మనం ఇప్పటికీ 4 వర్తమానాలు ధ్యానించాం. 119వ కీర్తనలో చాలా దివ్యమైన సందేశాలు ఉన్నాయి. దేవుని వాక్యం దీని ప్రధానాంశం. 176 వచనాలు కలిగిన ఈ కీర్తన దేవుని వాక్యాన్ని గుర్చిన పరిపూర్ణ సాక్ష్యం కనుక ఇవి వేగంగా చెప్పటానికి వీల్లేదు. చదువుకెళ్ళిపోతే అర్థమయ్యేదానికంటే ధ్యానిస్తే బాగా అర్థమవుతుంది. కాబట్టి ఈ కీర్తన నెల రోజులు చెప్పిన ఆశ్చర్యం లేదు. ఎపిసోడ్ స్పాన్సర్స్ ముందుకు రావాలి. చదువుకుందాం. గత రాత్రి ముగించినటువంటి భాగం 10వ వచనం, 11వ వచనం చదువుతాను, చూడండి. నీ ఎదుట నేను పాపము చేయక ఉండునట్లు నా హృదయములో నీ వాక్యము
ఉంచుకొని ఉన్నాను. ఈ మాట గమనించండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు. ప్రతి పాపము దేవునికే వ్యతిరేకంగా చేయబడుతుంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఒడంబడిక నిబంధన ఎవరితో? దేవునితో. ఆజ్ఞలు ఇచ్చింది ఎవరు? దేవుడే. కనుక ఆజ్ఞలు ఇవ్వబడిన ఉద్దేశం నిబంధన. దానిని త్రోసివేయటం పాపం. పాపము వలన నిబంధనను అతిక్రమిస్తున్నా. కనుక ఈ పాపమును గురించి చాలా జాగ్రత్తగా మనం గ్రహించగలగాలి. నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను అంటున్నాడు భక్తుడు. ప్రతి పాపము దేవుని ఎదుట చేయబడుతోంది. అంటే దీని అర్థం ఏమిటి? నీవు చేస్తున్న ప్రతి పాపము దేవుడు చూస్తూనే ఉన్నాడు అని. అంతేగాని పాపం దేవుని ఎదుటికెళ్ళి చేస్తున్నామని కాదు. నీవున్న చోట నీవు పాపం చేస్తూ ఉండటం దేవునికి తెలుసు. కాబట్టి నీవు పాపము చేయకుండా ఉండాలి అంటే దావీదు భక్తుడు చెప్తున్న, ఈ ఎజ్రా భక్తుడు నేర్పిస్తున్నటువంటి మాట, నా హృదయంలో వాక్యం ఉంచుకున్నాను. సోదరుడా, సోదరి, దేవుని వాక్యము చేత నీ హృదయం నిండితే పాపమునకు నీవు దూరం అయిపోతావు. పాపము చేత నీ హృదయం నిండితే దేవుని వాక్యానికి దూరం అయిపోతావు. ఈ స్టేట్మెంట్ గుర్తించండి మరొకసారి. వాక్యం చేత నీ హృదయం నిండితే పాపానికి దూరం అవుతావు. పాపము చేత నీవు నిండితే వాక్యానికి దూరం అవుతావు. భక్తుడు ఇక్కడ అంటున్నాడు, నేను నీ ఎదుట పాపం చేయకుండానట్లుగా నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన దేవుని యొక్క వాక్యం బలహీనుడైన మానవుణ్ణి దేవుని ఎదుట ఒక బలమైనటువంటి విశ్వాసిగా నిలబెట్టగలుగుతుంది. పాపరహిత జీవితంలోనికి నీవు నడవాలి అంటే పరిశుద్ధ లేఖనం నీ అంతరంగంలో ఉండాలి. నీవు ఒక పట్టణం చేరాలి అనుకుంటే ఆ పట్టణానికి పోయే మార్గం నీకు తెలిసి ఉండాలి. ఆ మార్గమును గుర్చిన అవగాహన నీకు తెలిసి ఉండాలి. అటులనే పరలోకానికి నీవు వెళ్ళాలి అంటే వాక్యము నీకు తెలిసి ఉండాలి. ఆ వాక్యము నీ అంతరంగంలో ఉంచుకుంటే నీవు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా పాపం చేయలేవు. అందుకే పాత నిబంధన గ్రంథంలో దేవుడు తల్లిదండ్రులు బిడ్డలకు వాక్యాన్ని నేర్పించాలి, ధర్మశాస్త్రం నేర్పించి బోధించి వారు కంటద బట్టి అనుసరించేటట్లు అభ్యాసం చేయించాల్సిన అవసరత తల్లిదండ్రులకు ఉందని భక్తుడైన మోషే ద్వారా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. వాక్యానికి ఉన్న శక్తి మీరు గుర్తెరిగారా? వాక్యమునకు ఉన్న శక్తి ఏమిటంటే దేవుడే. ఆ దేవుని శక్తి వాక్యమునకు లోనైన వారి జీవితాల్లో, వాక్యమునకు విధేయత చూపిన వారి జీవితాల్లో బలంగా పనిచేస్తుంది, బలంగా పనిచేస్తుంది. సోదరుడా, సోదరి, పాపములో పడిపోతున్నావా? పాపము చేత నింపబడుతున్నావా? నీవు వాక్యానికి దూరం అయ్యావేమో గ్రహించుకో. పాపము చేయకుండా ఉండాలని ప్రయాసపడుతున్నావా? దేవుని వాక్యం చేత నీ హృదయాన్ని నింపుకో. తర్వాత వచ్చిన యెహోవా, నీవే స్తోత్రము నందదగిన వాడవు, నీ కట్టడలను నాకు బోధించుము. చూడండి, ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క దివ్యమైన సందేశం నిగూఢంగా ఉంది. యెహోవా,
నీవే స్తోత్రము నంద తగిన వాడవు అంటే అర్థం ఏంటి? నీవు కూడా స్తోత్రము నందదగిన వాడవు అంటే ఇంకా చాలామంది ఉన్నారయ్యా అని. కానీ అట్లా అనలేదు. నీవే స్తోత్రము నందదగినటువంటి వాడవు. యేసుక్రీస్తు ప్రభువును గుర్చి రోమీయులకు రాస్తూ పౌలు భక్తుడు, ఈయన నిరంతరము స్తోత్రార్హుడై ఉండి, సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు అన్నాడు రోమా 9:5. చదువుతాను చూడండి. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. చూడండి, యేసు నిరంతర స్తోత్రార్హుడు. దేవుడు ఆయనే, సర్వాధికారము కలిగిన దేవుడు యేసుక్రీస్తే. అందుకే భక్తుడు అన్నాడు, నీవే స్తోత్రము నొంద తగిన వాడవు, నీ కట్టడలను నాకు బోధించుము. దీనిని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? దేవుడు స్తోత్రం పొందదగిన వాడైతే నాకేంటి? నా మట్టుకైతే ఏం చేయాలి? కట్టడలను నేర్చుకోవాలి. దేవుని కట్టడలను నేను నేర్చుకోవాలి అంటే ఎవరు బోధిస్తారు? ఇది చాలా చిక్కు ప్రశ్న. దేవుని కట్టడలు, న్యాయ విధులు, నిబంధన విధులు, సత్యం, వాక్యం, ధర్మశాస్త్రం, వీటిని ఎవరు బోధిస్తారు? సోదరుడా, సోదరి, దీనిని పాస్టర్ గారు బోధిస్తారా? ఎన్నటికీ కాదు, పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు. మీకు అనేక సంగతులు ఇప్పుడు నేను చెప్తున్నాను, కొన్ని మీకు చెప్పలేదు, పరిశుద్ధాత్ముడు వచ్చి మీకు వాటిని వివరిస్తాడన్నాడు. యేసు బోధకుడు, పరిశుద్ధాత్ముడును ఒక మంచి బోధకుడుగా ఉన్నాడు సంఘానికి. యేసు భూమిపై శరీరధారిగా జీవించిన కాలములో ఎన్నో బోధలు చేశారు. దేవుని గురించి, పరలోక రాజ్యమును గురించి, నరుల యొక్క అంతమును గురించి, నరుల యొక్క రక్షణను గురించి, ఆశీర్వాదములను గురించి ఎన్నో బోధలు చేశారు. ఆయన మరణానంతరం, పునరుద్ధానం తరువాత పెద్దకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్ముడు మన కొరకు అనుగ్రహించబడినప్పుడు ఆయన మన బోధకుడయ్యాడు. ఈ కాలమున మన బోధకుడు మన యొక్క ప్రభువు పంపిన ఆత్మయగు దేవుడు. కనుక భక్తుడు అడుగుతున్న మాట ఏమిటంటే, నీ కట్టడలు నాకు బోధించు, నీ కట్టడలు నాకు బోధించు. Unless until the Spirit of God teaches the doctrines of the Bible, nobody can understand it. దేవుని ఆత్మ చేత బోధించబడి గ్రహించిన అనుభవానికి రాకపోతే నీవు కట్టడలను, విధులను గైకొనలేవు. బైబిల్ని చాలామంది వక్రీకరించి పోవటానికి దినం కారణం ఏమిటో తెలుసునా? వారి వ్యక్తిగత జ్ఞానంతో వారు మాట్లాడటమే. దైవిక జ్ఞానంతో అర్థం చేసుకున్నప్పుడు బైబిల్ గ్రంథం అందున్నటువంటి బోధకుడైన దేవుడు మార్పు లేనటువంటి వాడని, శక్తిమంతుడైన వాడని, ఆయన గుణలక్షణాలు వాస్తవ స్వరూపమని మనం తెలుసుకోగలుగుతాం. సోదరుడా, సోదరి, ఈ రాత్రికాలం వాక్యం వింటున్నావు కదూ? ఆయన కట్టడలను నేర్చుకోవాలని ఆశ ఉందా? ప్రతి తల్లి తండ్రి తన పిల్లలు ABCDలు త్వరగా నేర్చుకోవాలనుకుంటారు. అలాగే ఏదైనా ఉద్యోగం వచ్చేటువంటి వృత్తి విద్యాపరమైన కోర్సెస్ నేర్చుకోవాలని కోరతారే. జీవించటం కొరకు, భౌతిక జీవితం జీవించటం కొరకు, ఆహారం పెట్టే ఉద్యోగాల కొరకు నేర్చుకోవాలని కోరేటువంటి మనం నిత్యరాజ్యం, పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి వారంగా ఎంత బోధ పొందాలి? ఆ బోధ పరిశుద్ధాత్మ నుంచి ఎంతగా ఉండాలి? ఆ యొక్క బోధను మనం ఎట్లా గ్రహించుకోవాలి, జీర్ణించుకోవాలి,
బలముగా ఎరువుగా మార్చుకోవాలి. ఈ అనుభవం ప్రతి ఒక్కరికి కావాలి. సోదరుడా, సోదరి, యేసుక్రీస్తు ప్రభువు యొక్క వాక్యం అంటే నీవేమనుకుంటున్నావు? దానిని ఆయన బోధించాల్సిందే. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చివరి వచనాలు. ఆయన ఇంకా కొంచెంసేపటికి భూమి మీద నుండి ఆకాశమునకు ఆరోహణుడైపోతూ చెప్పిన మాటలు. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించి తినో, నేర్పించి తినో, బోధించి తినో, మీరు వాటిని తీసుకుని వెళ్ళి ఇతరులకు చెప్పండి, శిష్యులైన వారికి చెప్పండి. కనుక బోధకుడు ఆయనే బోధించాలి. కమ్యూనికేషన్లో, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్లో గాడ్స్ స్టైల్ ఆఫ్ కమ్యూనికేషన్ మనం చూస్తే ఆయన బోధ మనం మరిచిపోలేనటువంటి బోధ. యేసు బోధ అధికారముతో కూడినటువంటి బోధ, దేవుని యొక్క బోధ, దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్, దేవుని యొక్క టీచింగ్ ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందంటే ప్రతి వారు కూడా దానిని సులభంగా గ్రహించగలుగుతారు. జ్ఞానులకు సందేశం ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆయన జననాన్ని గురించి నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ వాడుకున్నాడు. దేవుడు ఆకాశములో వెలుగు పుట్టించాడు. పామరులకు యేసుని గురించిన జనన సందేశం ఇవ్వాలనుకున్నప్పుడు వారి స్థాయికి అర్థమయ్యేటటువంటి దేవుని యొక్క దూతను ఆ రాత్రి పంపించాడు. దేవుడు మనుషులు అర్థం చేసుకునేటట్లు బోధించే విధానం భిన్నంగా ఉంటుంది. భక్తులందరి జీవితాల్లో ఈ సత్యాన్ని మనం ఆలోచిస్తే ఇక్కడ 20 నిమిషాల అరగంట సమయం చాలదండి. దేవుడు ఎంత ప్రేమ గలవాడు. ఆయన బిడ్డలంగా మనం ఆయనను ఎట్లా అర్థం చేసుకుంటున్నాం, ఆయన బోధలు మనం ఎట్లా అర్థం చేసుకుంటున్నాం. నోన్ టు అన్నోన్, తెలిసిన దానిని చెబుతూ తెలియని దానిని పరిచయం చేసిన ఆయన బోధనా జ్ఞానం, ఆయన బోధనా పద్ధతి మీరు ఎరిగితే స్ట్రైట్ అవే ఆయన పాదాల దగ్గర కూర్చుంటారండి. ప్రభువా, నాకు నేర్పించండి, నీ వాక్యము నాకు నేర్పించండి, నీ వాక్యము నేర్పించండి, ఎందుకంటే నీ కట్టడలు నేర్పించండి, ఎందుకంటే నీవు స్తోత్రార్హుడవు. దేవునికి స్తోత్రం. దేవా, నీవు స్తోత్రార్హుడవు, నువ్వు స్తుతి నొందదగిన వాడవు, నీవు గొప్ప దేవుడవు, కావున నాకు నేర్పించండి. మనం మన పిల్లలకు మ్యాథమెటిక్స్లో పూర్గా ఉన్నారు అని అనుకుంటే చాలా మంచి మ్యాథ్స్ బీఈడి దగ్గరికో లెక్చరర్ దగ్గరికో పంపి నేర్పించాలని మనం ఆశపడతాం. వాస్తవం. బెస్ట్ టీచర్ ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఈ దినానికి కూడా దేవుని సేవకులు పామరులుగా ఉన్నవారు సైతం బలవంతమైన బలము కలిగిన ఈ అద్భుత సాక్ష్యాలు వాక్యాలు చెప్పి బోధిస్తున్నారంటే కారణం పరిశుద్ధాత్ముడు వారికి సహాయం చేయటమే. వేదాంత విద్య లేదు నాకు. ఒకసారి అవకాశం వచ్చింది, జాయిన్ అయ్యాను, కంప్లీట్ చేయలేకపోయాను, సంవత్సరంలోనే మానేశాను. ఏ విధమైన బైబిల్ పరమైన పరిజ్ఞానం సంపాదించిన కోర్సులు చేయలేదు. మరి ఎట్లా పరిష్కారం చేస్తున్నామంటే ఆయన బోధిస్తున్నాడు. ఎంతగా నేను దేవునిపై ఆధారపడతానంటే వాక్యం విషయంలో ఒక వచనం వెంబడి వచ్చే మరొక వచనం అది వచించే వరకు నా మనసులో లేకపోవటం అనేక పర్యాయాలు నేను గుర్తించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు బోధిస్తే నీవు చాలా గొప్పవాడు అవుతావు. దేవుని యొక్క బోధ నీకు శ్రేయస్కరం, దేవుని యొక్క బోధ నీకు మార్గదర్శకం, దేవుని యొక్క బోధ నీకు అభివృద్ధి బాట. ఈ రాత్రికాలం ఆ దేవుని చేత బోధించబడటానికి ఇష్టపడుతున్నావా? జ్ఞానులు యేసు ప్రభు పుట్టినప్పుడు బెత్లెహేము గ్రామానికి వచ్చారు.
ఆ తర్వాత వారు దేవుని చేత బోధించబడిన వారై వేరొక మార్గాన వెళ్ళారు. అపోస్తులుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు అతని మార్గాలు వేరు. దేవుడు అతనికి బోధించినందున అతడు తన మార్గాలు మార్చుకున్నాడు. పేతురు యొక్క ఉద్రేకాలు వేరు. దేవుని బోధ అతనిని మార్చింది. సోదరుడా, దేవుని యొక్క బోధ నిన్ను కూడా మారుస్తుంది. నన్ను మార్చింది, నిన్ను మారుస్తుంది. దేవుని బోధ మారుస్తుంది. దైవ వ్యతిరేక బోధ ఏమారుస్తుంది తెలుసునా? వాక్యం కాని దాన్ని వాక్యమని నమ్మావో, దైవ చిత్తం కాని దాన్ని దైవ చిత్తం అని భ్రమించావో అది నిన్ను నాశనం చేస్తుంది. నీవెప్పుడైతే దైవ చిత్తానుకూలమైన బోధను నేర్చుకున్నావో నీవు దేవుని స్తుతించేటట్లుగా ఆ అనుభవం నీకు ఉపకరిస్తుంది. కనుక నీ జీవితం ఒక్కసారి పరిశీలించుకో. పరిశుద్ధ లేఖన భాగాలను మనం చూస్తున్నప్పుడు నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నింటినీ నా పెదవులతో వివరించుదును. చూస్తున్నారా? 11వ వచనంలో బోధించుము అని విజ్ఞాపన చేశాడు. 12వ వచనంలో వివరిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఎవరికి? నేను నీ వలన విని నేర్చుకుని న్యాయ విధులు నీ నోట నీవు సెలవిచ్చావు. దేవునికి స్తోత్రం అండి. నీ నోట నీవు సెలవిచ్చావు. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో దేవుని యొక్క దాసుడు పౌలు తిమోతికి రాస్తూ చెప్తాడు, నీవు నా వలన వినిన సంగతులు. మరి పౌలు ఎక్కడ నేర్చుకున్నాడు ఈ సంగతులు? ప్రభువు పాదాల దగ్గర నేర్చుకున్నా. కనుక నీవు నా వలన వినిన సంగతులు అని పౌలు చెప్పినట్లు ఎజ్రా అంటున్నాడు, దేవా నేను నీ వలన నేర్చుకుని సంగతులను ప్రజల మధ్య వివరిస్తాను. దేవుని నుండి నీవెప్పుడైతే బోధించబడతావో నీవు బోధకుడవుతావు ప్రజలకు. దేవుని నుండి నీవు పొందితే నీవు పొందిన దానిని తిరిగి ప్రజలకు నీవు అందచేయగలుగుతావు. ఇట్స్ అ గ్రేటెస్ట్ రెస్పాన్సిబిలిటీ అండ్ ప్రివిలేజ్. ఇది చాలా గొప్ప ఆధిక్యత మరియు ఆశీర్వాదముతో కూడిన బాధ్యత. న్యాయ విధులను వివరిస్తాను. దేవుని చేత బోధించబడిన వాడు మౌనిగా ఉండలేడు, మాట్లాడుతాడు. ప్రజల మధ్యకి వెళ్ళి మాట్లాడతాడు. ఈ దినం నీ అనుభవం ఏమిటి? తదుపరి వచనం, సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గములను బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను, నీ త్రోవలను మన్నించదను. చూస్తున్నారా? సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. సర్వ సంపదలు. ఈ అనుభవం భౌతిక అనుభవం. దీనితో నోన్ టు అన్నోన్. సర్వ సంపదలు దొరికిన వాడికి ఎంత ఆనందం ఉంటుందో అంతకంటే గొప్ప ఆనందం నీ శాసనాల మార్గములో ఉంది అన్నాడు. ఈ మాట గుర్తించారా? నీ శాసనాల మార్గములో సర్వ సంపదల కంటే గొప్ప తృప్తినిచ్చే మార్గం ఉంది. డబ్బు ఇవ్వలేనిది, సంపద ఇవ్వలేనిది దేవుని యొక్క శాసన మార్గం ఇస్తుంది. దీన్ని రేపటి దినం కూడా నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని యొక్క వాక్య ధ్యానములో మనం 119వ సంకీర్తన 11, 12, 13 వచనాలు ధ్యానించాం. రేపటి దినం మిగిలిన వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ రాత్రి కాలపు వాక్య భాగమునకు ఆర్థిక సహకారం అందించిన వారు సిఎస్ఐ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో పనిచేస్తూ ప్రభువునందు నిద్రించిన సంద్రాల సువర్ణరత్నం గారి యొక్క జ్ఞాపకార్థం, సిఎస్ఐ ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మిస్ట్రెస్గా పనిచేస్తున్న శ్రీమతి రాజవేణి అక్కగారు, వారి కుమార్తె శ్రీమతి జ్ఞానశలీన గారు సమర్పిస్తున్నారు. ఈ కుటుంబానికి ఆదరణ కలుగునట్లు ప్రార్థించండి. మీ కుటుంబంలో మీ ప్రియమైన వారి యొక్క
జ్ఞాపకార్థం, అలాగే బర్త్డేస్, వెడ్డింగ్ డేస్ సందర్భంగా సువార్త ప్రకటించండి. వారికి ఆశీర్వాదంగా ఉంటుంది. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథములోని శ్రేష్టమైన భాగాలను ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే సోమవారం నుండి శనివారం వరకు మా కార్యాలయంలో ఏర్పాటు చేసిన 6 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ఏసే పరిష్కారము ప్రేక్షకులందరికీ ఒక ప్రత్యేకమైన ఆహ్వానము. ఏలూరు పత్తేబాదాలోని వేదరాజు సినిమా హాల్ ఎదుట గ్యాస్ గోడౌన్ ప్రక్కన పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి చేత నిర్వహింపబడుతూ ఉన్న బెరాకా ప్రార్థనా సహవాసానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆదివారపు ఆరాధన ఉదయము 10 గంటల నుంచి 12:30 గంటల వరకు జరుగుతుంది. కాబట్టి ప్రేక్షకులు ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క ప్రార్థనా సహవాసానికి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. తెలుగు ప్రజల సువార్థీకరణోద్యమం మీ ప్రార్థనల చేత సాధ్యమవుతుంది కనుక ప్రార్థించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు కృతజ్ఞతలు స్వామి. ఈ రాత్రికాలం మీ పాదాల చెంతకు వచ్చి వాక్యాన్ని నేర్చుకుంటానికి మాకు ఇచ్చిన భాగ్యం కొరకు వందనాలు. ఈ రాత్రికాలం ప్రభు మా ప్రేక్షకులను ప్రత్యేక రీతిలో దీవించండి. వినిన వాక్యమును అంతరంగములో అభ్యాసం అనురించుకున్నటకు కృప చేయండి. తెలుగు ప్రజల సువార్థీకరణోద్యమంలో మమ్మను ముందుకు సాగింపచేయండి. ఆర్థికంగా పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిష్కారం పరిచర్యకు నీరు కట్టి ఫలింపచేసి నీటివారన నాటబడి తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఆశీర్వదించండి. ఘనత పొందండి, మహిమ పొందండి. రాజవేణి గారిని, జ్ఞానశ్రీనా గారిని ఆదరించండి. ఈ కుటుంబమును పోలి అనేకుల ముందుకొచ్చి సువార్త ప్రకటించుటకు గొప్ప మనసు దయచేయండి. నజరేయుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికి తోడై ఉండును గాక. ఆమెన్.